హాయ్ అండి. ఈరోజు మనం బొరుగుల మిక్చరు తయారు చేసుకుందాం. చాలా ఈజీ వే. ఈ సమ్మర్ ఇలా ఒకరోజు మన పిల్లలకి చేసి పెడదాం. ఆయిల్లో అన్నీ డీప్ ఫ్రై చేసుకునేదే అండి. బొరుగులు ఎక్కువ క్వాంటిటీ తీసేసుకోండి. ఒక చిన్న గ్లాసుడు పుట్నాలు, పల్లీలు, తర్వాత అటుకులు, ఇవన్నీ ఒక్కొక్క గ్లాస్ తీసేసుకొని అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కసారి చేసేసుకోండి, అన్నీ కలిపి చేసుకోకండి. నేను ఇక్కడ పుట్నాలు ఒకసారి చేసేసి అవి అయిపోయాక మరి పల్లీలు డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది చిల్లులు గరిటె అనమాట. అలా చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా చేసేసుకోవాలి. తర్వాత అటుకుల్ని కూడా ఆ విధంగానే నేను డీప్ ఫ్రై చేసేసాను అనమాట. అన్నిటినీ చేసేసి మనం ఒక వెడల్పాటి పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో వేసేసుకుంటే బెటరు. తర్వాత కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టేసాను అనమాట. అంటే బట్టతో తుడిచినా పర్వాలేదు, తడంతా త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి. ఆ విధంగా అన్నిటినీ వేసి మనము ఫ్రై చేసేసుకొని తర్వాత అటుకులు కూడా వేసి చేసేయాలండి. మన ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఎలాగో ఉంటాయండి. ఎప్పుడు పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, తర్వాత అటుకులు, ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఇంకా మీకు ఏవైనా నచ్చితే మీ దగ్గర ఉన్నాయనుకుంటే కూడా వేసేసుకోవచ్చు. సమ్మర్లో ఎట్లా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం ఈ విధంగా చేసామనుకోండి, వాళ్ళు తినేదాన్ని బట్టి ఇవి 2 రోజులు 3 రోజుల వరకు కూడా వాళ్ళు తినగలుగుతారనమాట. పిల్లలు ఇంట్లో ఉంటాయి. ఎప్పుడు ఐస్ క్రీములు, అన్ని కూల్ డ్రింక్స్ అట్లాంటివి కాకుండా ఇది మన ట్రెడిషనల్ అనమాట అండి. మన చిన్నప్పుడు మనం ఎక్కువగా తినేవాళ్ళం కదా, కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా అన్నిటినీ డీప్ ఫ్రై చేశాక ఒకసారి అలా కలిపేసి లైట్గా వీటికి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయండి. తర్వాత కొంచెం వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఒక 2 గరిటెలు ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక సాల్టును తర్వాత పసుపు ఈ రెండింటిని వేసి వేయించాలండి. మరి అది నల్లగా అయిపోతుంది, కొంచెం త్వరగానే వేసేయండి. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయ కారం అండి, ఒక 1/2 స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోండి. కారమును తర్వాత వెల్లుల్లిపాయ రెండింటిని బాగా మెత్తగా దంచేసి ఆ పేస్ట్ అంటే ఆ ముద్దని వేసేసానండి ఆయిల్లోకి. అది వేగాక మనం రెడీగా పెట్టుకున్న బురుగులండి, కొంతమంది వీటిని మరమరాలు కూడా అంటారులేండి, వాటిని వేసేసి బాగా మొత్తం కలపాలండి, పైకి కిందికి చేస్తూ. ఇవన్నీ చేసేటప్పుడు మనం పెట్టుకున్న పెద్ద గిన్నె ఉంటుంది కదండి, ఆ పాత్ర, దాన్ని పక్కకు పెట్టి చేసుకోండి. స్టవ్ మీద పెడితే కొంచెం ఇలా నొక్కుకుపోయినట్టు అయిపోతాయి అన్నమాట బురుగులన్నీను. తర్వాత ఈ మిక్చరు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసి మిక్స్ చేసి, ఆల్రెడీ దీంట్లోనూ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా మనం ఏం వేయక్కర్లేదండి. నేను ఇక్కడ మిక్చర్ కూడా ఉంది అనేసి మిక్చర్ కూడా వేసేసానండి. మీ దగ్గర ఏముంటే అవే వేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. అలా మెల్లగా అన్నిటినీ కలిపేసేయాలండి. ఇవన్నీ ఇలా కలుపుతున్నప్పుడు సిమ్లో పెట్టేసి స్టవ్ కొంచెం పెట్టేసామనుకోండి, స్టవ్ పైన ఆ గిన్నె కొంచెం వేడెక్కి మనకు మరమరాలు కూడా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, అలా అన్నీ మిక్స్ చేశాను. ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టకండి, గిన్నె బాగా వేడెక్కేంత వరకు పెడితే చాలన్నమాట. ఆ గిన్నె వేడినే ఈ మరమరాలు ఇవన్నీ కూడా లాగేసుకొని బాగా వేడిగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అలా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిచ్చిన తర్వాత ఇంకా మనం డబ్బాలో స్టోర్ చేసుకొని మన పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న గిన్నెల్లో వేసిస్తే వాళ్ళు అలా నమలేస్తూ ఉంటారు అన్నమాట. చాలా ఈజీగానండి, మీ అందరికి కూడా తెలుసుంటుంది. కానీ ఒక్కోరు ఒక్కో స్టైల్లో చేస్తారనమాట. కొంతమంది సాల్ట్ పసుపు మాత్రమే వేస్తారు, కొంతమంది కారపొడి వెల్లుల్లిపాయ వేసి చేస్తారు. చిన్న చిన్న తేడాలతోనే కొంచెం రుచిగానే చేసుకోవచ్చు, బాగుంటాయి.
ఎవరైనా సరే ఎలాగో చిన్నప్పుడు తినే ఉంటారు, అందరికీ తెలిసిందే. ఒకసారి చేసి పెట్టండి ఈ వీడియో చూశాక, మరొకసారి గుర్తొస్తుంది మన చిన్నప్పటి రోజులు. ఎందుకంటే ఇప్పుడున్నన్ని స్నాక్స్ అప్పుడు లేవండి, మనం ఎక్కువగా ఇలాంటివే తిన్నాం. కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే. యా